ముఖ్యులు తపస్సుల్లో ముఖ్యమైన వాళ్ళందరూ భార్యతో సహితంగానే జీవితం గడిపారు. ఇక్కడే నేను ఒక మాట చెప్పక తప్పదు, పెద్దలు మన్నించండి. పంచమాశ్వాసం ప్రారంభంలో 20వ పద్యం ఇది. దారయుతంబుగా అని స్పష్టంగా ఉంటే టీటీడీ వారు వేసిన పుస్తకంలో పొరపాటుని దారకి ఒత్తుబడింది, కింద జట ధార అయింది. వ్యాఖ్యాతలు కూడా పొరపాటు పడి ధార అంటే ఏదో జలధార అనుకుని జలధార ఇక్కడ కుదరదు కాబట్టి ఉత్కర్ష అనే అర్థం ఒకటి పుట్టించి ఉత్కర్షాయుతమైన తపస్సు అని రాసేశారు. భగవంతుడు మన్నించునుగాక. అలా రాయకూడదు, కారణం అది ధారాయుతం కాదు. అలా జలధార అయితే ధారాయుతం అనవాలి. ఆకారాంతం కదా ధారాశబ్దం, చూసుకోపోతే ఎలాగా. పైగా బావిళ్ళ వారి ప్రతిలో, అకాడమీ వారి ప్రతిలో, తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిలో దాకి ఒత్తు లేదు, దారయుతంబుగానే స్పష్టంగా ఉంది. దారశబ్దం సంస్కృతంలో నిత్య బహువచనాంతం, అది ఎప్పుడూ బహువచనార్థంలోనే వాడతారు. ప్రియాతు సీతారామస్య భార్య దారా పితృకృతా ఇది, దారాహ పితృకృతాహ. దాన్ని బట్టి కొంతమంది రామాయణాన్ని పని లేకుండా విమర్శ చేసే మేడం అక్కడ దారాహ అన్నాడు, అందువల్ల రామునికి ఎక్కువ మంది బయటకు సంస్కృతం వ్యాకరణం రాది దద్దమ్మలకి. దారశబ్దం నిత్య పుల్లింగం, నిత్య బహువచనం. అది బహువచనంగానే వాడతారు, ఒక్క భార్య ఉన్నా అలాగే వాడతారు దాన్ని. కొన్ని శబ్దాలు కొన్ని లక్షణాలు ఉంటాయి, తెలుసుకుని మాట్లాడాలి. ఆక్షేపించడానికి దొరికింది కదా అంటే అలాగే దారయుతంబుగా భార్యలతో సహా కూర్చుని తపస్సు చేశారు. అంచేత అది ధార అనుకోవడం పొరపాటు. ఆ తప్పు టీటీడీ పుస్తకాలను అనుసరిస్తున్న వారు ఆ తప్పు దిద్దుకోండి. దారయుతంబుగా నడుచు తాపసి ముఖ్యులు అహింస పేర్మికై, అహింస కోసం కారుణికత్వం అగ్గలము గలిగి తలంతులు సర్వజీవులు తారుణను ఒక్క రూపుగా. వాళ్ళ మనస్సుల్లో అహింస పాటిస్తూ ఎప్పుడూ జీవహింస చేయకుండా, మనస్సులో కూడా ఎవరి పట్ల క్రోధము ద్వేషము లేకుండా, దయ చాలా అగ్గలంబుగా కలిగింది, అగ్గలగా మిక్కుటమైనటువంటి దయ కలిగిన వారు కాబట్టి సర్వజీవులను తారును ఒక్క రూపుగా. తారు తమరు రెండు ఉన్నాయి. వారు అనడానికి తారు అంటారు. అన్ని జీవులు తాము ఒకటే అని భావిస్తారు. అందువల్ల వాళ్ళ ఆ తపస్సు కారణంగా పదం పడి పుత్రకళత్రయుక్తి పెంపారుదురు ఊర్ధ్వలోకమును. గమనించండి, భర్త తపస్సు చేస్తే, ధ్యానం చేస్తే, తపస్సులో ఎక్కువ లీనమైపోతే, భార్య పిల్లలు ఏ తపస్సు చేయకపోయినా సరే అతని ఫలం వీళ్ళకి లభిస్తుందన్నారు శాస్త్రంలో. పుత్ర కళత్ర యుక్తి, పుత్రులతో సహా అంటే సంతానం, పుత్రికలు కూడా, కళత్ర భార్యతో సహా ఊర్ధ్వలోకమున స్వర్గాది పుణ్యలోకాలు పొందుతారు. మోక్షం రాదు, మోక్షం సంకల్పం కాదుగా మరి. అందుకే ఏమన్నాడు చివరిలో, అజ్జనమున్ మరి వృచ్చుక్రమ్మరన్, మళ్ళీ వీళ్ళు కిందికి రావడం ఖాయం అన్నాడు. ఇది అయ్యే తపస్సు. ఈ తపస్సు కంటే అందుకే తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మతో అధిక కర్మిభ్యశ్చ అధికో యోగి తస్మాత్ యోగి భవార్జున అంటాడు పరమాత్మ కృష్ణ భగవద్గీత. అంచేత ఆ తపస్సు కంటే కూడా యోగిత్వం గొప్పది. ఆ తపస్సులో కూడా ఏమన్నా నేను బాగా తపస్సు చేశా, నాకు ఈ కోరిక నెరవేరింది, ఇంకా ఆయనకి నెరవేరలా, లేదా నా తపస్సును ఎవడో జరగొట్టాడు అంటూ కోపాలు, అహంకారాలు, ప్రేమలు, ద్వేషాలు ఉంటాయి. విశ్వామిత్రాదుల తపస్సులో మనం చూస్తాం. అందుకే ఆ తపస్సు కూడా చివరికి యోగ మార్గంలోకి పరిణమించాలి. కర్మలు చేస్తూనే దాని ఫలితం అక్కర్లేదనే స్థితికి వస్తే అది గొప్ప తపస్సు. అందుకే భగవంతుడు తపస్సుల కంటే కూడా యోగి గొప్పవాడు అన్నాడు.